హలో గైస్, వెల్కమ్ టు ఎన్టీపీ టెక్ ఇన్ తెలుగు. ఈ రోజు మనము యాపిల్ కి సంబంధించిన ఐఫోన్ 16 సిరీస్ గురించి అయితే మనం మాట్లాడబోతున్నాం అనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ 3 మంత్స్ అవుతూ వస్తుంది ఇప్పటికి ఐఫోన్ 16 సిరీస్ అనేది రిలీజ్ అయ్యి. ఈ ఫోన్ అనేది ఎలా ఉంది, అలాగే నేను ఇది తీసుకొని ఆల్మోస్ట్ 3 మంత్స్ అనేది అవుతుందన్నమాట. దీని కంప్లీట్ హానెస్ట్ రివ్యూ అయితే మీ దగ్గర ఇప్పుడు షేర్ చేసుకోబోతున్నాను. ఐఫోన్ హిస్టరీలోనే ఫస్ట్ టైం యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ తో అయితే రాబోతుంది ఈ ఐఫోన్ 16 ప్రో. కానీ మన ఇండియాలో అయితే ఇప్పటికీ యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ అయితే ఐఫోన్ 16 సిరీస్ లో కొంతవరకు అయితే మనం చూడొచ్చు. సో కంప్లీట్ గా అనేది యాపిల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు కంప్లీట్ గా 17 సిరీస్ లో లాంచ్ అయిన తర్వాత మిగతా సిరీస్ 16 అలాగే 15 ఏదైతే ఉన్నాయో ఈ సిరీస్ లో మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ అనేది వస్తుందన్నమాట. సో ఐఫోన్ 16 ప్రో అలాగే 16 ప్రో మ్యాక్స్ అనేది మనకి 4 వేరియంట్స్ లో అయితే రాబోతుంది అనమాట. అంటే 4 కలర్స్ లో అయితే వస్తుంది. అదేంటంటే డెజర్ట్ టైటానియం, వైట్ టైటానియం, న్యాచురల్ టైటానియం, బ్లాక్ టైటానియం. ఇక ఐఫోన్ 16 ప్రో అలాగే 16 ప్రో మ్యాక్స్ కి మనకి మేజర్ డిఫరెన్స్ అయితే ఏది ఉండదు ఎక్సెప్ట్ ద డిస్ప్లే. 16 ప్రోలో అయితే మనకి 6.3 ఇంచెస్ డిస్ప్లే అనేది వస్తుంది. అలాగే 16 ప్రో మ్యాక్స్ లో అయితే మనకి 6.9 ఇంచ్ అనేది డిస్ప్లే అనేది వస్తుంది అనమాట. ఇక డిస్ప్లే విషయానికి వచ్చేసరికి ఇది సూపర్ రెటినా ఎక్స్టీఆర్ డిస్ప్లేతో అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. అలాగే అన్ని మోడల్స్ ఏదైతే 16 సిరీస్ మోడల్స్ ఉన్నాయో ఇది ఓఎల్ఈడి డిస్ప్లేతో అయితే రావడం అయితే జరుగుతుంది. ఓఎల్ఈడి అంటే మనము ఇందులో మనకి బ్లాక్నెస్ అనేది బ్లాక్ స్పాట్స్ ఏదైతే ఉంటాయో అది క్లియర్ గా మనము అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఇక ఛార్జింగ్ విషయానికి వచ్చేసరికి ఐఫోన్ 16 ప్రో అలాగే 16 ప్రో మ్యాక్స్ మనకి వైర్లెస్ ఛార్జింగ్ అరౌండ్ 25 వాట్స్ దాకా మనకి సపోర్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. దాంతో పాటు అడాప్టర్ తో మనం నార్మల్ ఛార్జింగ్ ఏదైతే పెడతామో అది 30 వాట్స్ వరకు అనేది సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇక ఈ ఫోన్ ఏదైతే మనం 16 ప్రో మ్యాక్స్ ఏదైతే ఉందో మనం ఛార్జింగ్ పెట్టిన తర్వాత మనకి అరౌండ్ 50% ఆఫ్ ద ఛార్జింగ్ జస్ట్ ఓన్లీ 30 మినిట్స్ లో అయితే ఛార్జ్ అవుతుంది. రివ్యూలోకి వెళ్లే ముందు ఒకసారి ఈ టీజర్ అయితే చూడండి. ఇందులో మనకి ఫోటోగ్రాఫ్స్ అలాగే వీడియో అలాగే కొన్ని ఏదైతే స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ ఒక టీజర్ గా చేసి మీకు ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట. కంప్లీట్ గా క్లియర్ గా అయితే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ కెమెరాలో తీసిన ఫోటోస్ అయితే ఇప్పుడు మీకు స్క్రీన్ పైన ప్రెజెంట్ చేస్తున్నాను. 1x నుంచి ఆల్మోస్ట్ 25x వరకు నేను ఫోటోస్ అయితే తీశాను. అన్ని మోడ్‌లోనూ క్లియర్ ఫోటోస్ అయితే మీకు స్క్రీన్ పైన ప్రెజెంట్ చేస్తున్నాను. ఒకసారి మీరు డీటెయిలింగ్ అయితే అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఒక బిల్డింగ్ పైన ఏదైతే నేను ఫోటో తీశానో అది మీకు లైట్ అనేది ఏమీ కనపడదు. కానీ నేను జూమ్ చేసి తీసిన తర్వాత ఎంత క్లియర్‌గా అయితే కనిపిస్తుందో చూడండి. అయితే సెల్ఫీ కెమెరా అలాగే స్లో మోషన్ వీడియోసు మనకి ఇక్కడ స్లో మోషన్ వీడియోస్ అయితే చాలా క్లియర్‌గా డీటెయిలింగ్ అయితే కనిపిస్తుంటది. ఇక ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మీకు క్లారిటీ అయితే ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. వీడియో అలాగే ఫోటోస్ కూడా నేను పెడుతున్నాను స్క్రీన్ పైన. సినిమాటిక్ మోడ్‌లో అయితే మీరు కెమెరా మూవ్ చేస్తున్నప్పుడు వెనకాలంతా బ్లర్ అవుతుంది. ఆబ్జెక్టివ్ ఏదైతే ఉందో అది చాలా క్లియర్‌గా ఉంటది. నైట్ టైమ్‌లో తీసిన కొన్ని ఫోటోస్ కూడా ఇప్పుడు మీకు స్క్రీన్ పైన డిస్‌ప్లే చేస్తున్నాను. ఒకసారి డీటెయిలింగ్ అయితే అబ్జర్వ్ చేయండి. లో లైట్‌లో కూడా ఎంత క్లారిటీ అనేది ఉంటదనేది మీరు ఒకసారి అబ్జర్వ్ అనేది చేయొచ్చనమాట. ఇందులో నాకు బాగా నచ్చిన ఫీచర్ ఏంటంటే, స్పెషల్ వీడియో ఎఫెక్ట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటది. మీరెప్పుడైనా వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ అనేది ఎక్కువగా ఉంటే, దాన్ని కంప్లీట్‌గా రిడ్యూస్ చేసి, మీ ఇన్ ఫ్రేమ్ ఆడియో ఏదైతే ఉంటుందో, అది మీకు క్లియర్‌గా అయితే వినిపిస్తుందనమాట. ఒకసారి మీకు ఆడియో శాంపిల్స్ ఏదైతే ఉందో, దాన్ని స్క్రీన్ పైన నేను ప్రెజెంట్ చేస్తాను. ఒకసారి అబ్జర్వ్ అయితే చేయండి. వెల్కమ్ టు ఎన్టీపీ టెక్ ఇన్ తెలుగు. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో ఇది ఐఫోన్ 16 ప్రోలో కెమెరాలో ఉండే స్పెషల్ వీడియో అనే ఒక ఆప్షన్ రికార్డ్ చేయబడుతుంది. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే చూసారు కదా ఆడియో ఎంత క్లారిటీగా అయితే ఉందో? హలో గైస్, వెల్కమ్ టు ఎన్టీబీ టెక్ ఇన్ తెలుగు. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో ఇది ఐఫోన్ 16 ప్రోలో కెమెరాలో ఉండే స్పెషల్ వీడియో అనే ఒక ఆప్షన్ ద్వారా రికార్డ్ చేయబడుతుంది. ఇందులో స్పెషాలిటీ వీడియోనైతే ఏంటంటే చూసారు కదా! చాలా తర్వాత క్లియర్‌గా మీకు అయితే మనకు ఎక్స్‌ప్లెయిన్ ఆడియో చేస్తాను. వినిపిస్తుందనమాట. ఇది మనకి 120 గిగాహెర్ట్జ్ రిఫ్రెషింగ్ రేట్స్‌తో అయితే రావడం జరుగుతుంది. మనం అప్లికేషన్స్ మల్టిపుల్ యాప్స్ యూజ్ చేసినప్పుడు స్మూత్‌నెస్ అనేది మనము అబ్జర్వ్ చేయొచ్చనమాట. ఇక దాంతో పాటు సఫారీలో మనం ఏదైనా బ్రౌజ్ చేస్తున్నప్పుడు మనకేదైనా కంటెంట్ ఏదైనా మనకి నచ్చలేదనుకోండి, దాన్ని ఎరేజ్ చేయాలనుకోండి, ఇక్కడ మనకి ఒక ఆప్షన్ అయితే ఉంటది. మీరు సఫారీకెళ్ళి బ్రౌజ్ చేస్తున్నప్పుడు ఇక్కడ మీకు ఒక సింబల్ అయితే ఉంటది. హైడ్ డిస్ట్రాక్టివ్ అని ఒక ఆప్షన్ ఉంటదనమాట. మీరేదైతే సెలెక్ట్ చేసుకుంటారో ఆ ఐటెమ్ ఏదైతే వద్దనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకొని హైడ్ పైన క్లిక్ చేస్తే అది మాయమైపోతది.
అలాగే మన ఫోన్‌ని చిన్న పిల్లలైతే వాడుతుంటారు. సో, యూట్యూబ్ చూస్తున్నప్పుడు ఏదైనా అక్కడ మనకి అడల్ట్ కంటెంట్ అలాంటిది ఏదైనా మనకు కనిపించినప్పుడు దాన్ని మనము డిస్ట్రాక్ట్ చేయాలనుకుంటే అక్కడ సెలెక్ట్ చేసుకొని హైడ్ డిస్ట్రాక్షన్ అని ఒక ఆప్షన్ పైన క్లిక్ చేస్తే అది మాయమైపోతదనమాట. సో, ఇది ఒక మంచి ఫీచర్ అనే చెప్పొచ్చు. అలాగే మీరు కంట్రోల్ ప్యానెల్‌కెళ్ళి టార్చ్ లైట్ పైన క్లిక్ చేసి అక్కడ మీరు టార్చ్ లైట్ అనేది మనకి ఎలా కావాలో అలా కస్టమైజ్ అనేది చేసుకోవచ్చనమాట. సో, ఇది ఒక మంచి కూల్ ఫీచరు. దాంతో పాటు కెమెరాలో మనకి లైవ్ ఫిల్టర్స్ అయితే ఇచ్చారు. సో, ఇప్పుడు కెమెరా ఓపెన్ చేశాను. ఇక్కడ ఏదైతే నాకి ఒక డాల్ కనిపిస్తుందో, దాన్ని నేనిప్పుడు ఫిల్టర్స్‌లో ద్వారా అయితే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఎన్ని ఫిల్టర్స్ ఉన్నాయి. సో, మనకి ఎటువంటి ఫిల్టర్ కావాలి, కస్టమైజేషన్, కలర్ ఎటువంటిది కావాలి, అన్నీ మనము సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. సో, ఇది కూడా మంచి ఫీచర్ అనమాట. ఇంకొక కూల్ ఫీచర్ ఏంటంటే, స్క్రీన్ పైన లాంగ్ ప్రెస్ చేసి పట్టుకొని అక్కడ ఎడిట్ ఆప్షన్‌కెళ్ళి యాడ్ విడ్జెట్స్‌కెళ్ళిన తర్వాత అక్కడ మనకి ఎటువంటి విడ్జెట్స్ కావాలో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. దాంతో పాటు దాన్ని మనం కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు. అలాగే కస్టమైజేషన్ ఆప్షన్‌కెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు స్క్రీన్ ఐకాన్స్ ఏదైతే కావాలో దాన్ని మీరు ఏ కలర్ కావాలో ఆ కలర్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే డార్క్ కావాలంటే డార్కు, లైట్ కావాలంటే లైటు. సో, ఇలా మనకి డిస్‌ప్లేకి ఎటువంటి కలర్ కావాలో అలా కలర్‌ననేది మనం చేంజెస్ అనేది చేసుకోవచ్చు. ఇంకొక కూల్ ఫీచర్ ఏంటంటే, యాప్ పైన లాంగ్ ప్రెస్ చేసి పట్టుకొని ఒకవేళ మనం యాప్‌ని లాక్ చేయాలనుకుంటే, అక్కడ యాడ్ ఫేస్ ఐడీ అని ఒక ఆప్షన్ ఉంటది. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఫేస్ ఐడీ అనేది అడుగుతది. ఒకవేళ వద్దనుకుంటే దాన్ని మనం రిమూవ్ కూడా చేసుకోవచ్చు. సో, దీని ద్వారా మన యాప్ అనేది సెక్యూరిటీ అవుతది. ఇంకొక బెస్ట్ కూల్ ఫీచర్ ఏంటంటే, ఇప్పుడేదైనా మీరు వీడియో తీశారనుకోండి, దాన్ని మీరు స్లో మోషన్‌గా కన్వర్ట్ చేసుకోవాలి అనుకుంటే, అక్కడ మనకి వీడియో ఆప్షన్‌కెళ్ళి అక్కడ ఎడిట్‌కెళ్ళిన తర్వాత దాన్ని మనము స్లో మోషన్‌గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. 100 ఎఫ్‌పిఎస్ అలాగే 50 ఎఫ్‌పిఎస్, 30 ఎఫ్‌పిఎస్, 20 ఎఫ్‌పిఎస్ ఇలా మనకి స్లో మోషన్‌గా అయితే వీడియోననేది మనం కన్వర్ట్ అనేది చేసుకోవచ్చనమాట. సో, వన్ ఆఫ్ ద బెస్ట్ కూల్ ఫీచర్ ఇది. ఇక దాంతో పాటు మనకి బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ ఏదన్నా ఉంటే దాన్ని కూడా మనము ఇన్ ఫ్రేమ్ ఆప్షన్‌లోకెళ్ళి దాన్ని మనము ఎడిట్ అనేది కూడా చేసుకోవచ్చనమాట. బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్‌గా రిమూవ్ అనేది చేసుకోవచ్చు. దాంతో పాటు మన వీడియోకి ఫిల్టర్స్ అయితే కూడా ఇక్కడ మనము యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఫిల్టర్‌కెళ్ళిన తర్వాత మనకి కస్టమైజేషన్ ఫిల్టర్స్ అయితే ఉంటది. మనకి ఎటువంటి ఫిల్టర్ కావాలో ఆ ఫిల్టర్‌ననేది ఇక్కడ యాడ్ చేసుకోవచ్చనమాట. సో, ఈ 16 సీరీస్‌లో వచ్చిన మంచి కూల్ ఫీచర్స్ అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఐఫోన్ 16 సీరీస్ అనేది ఏఐ ఫీచర్స్‌తో లాంచ్ అయింది. సో, కాబట్టి ఇక్కడ ఒకవేళ మన ఫోటోస్ ఇక్కడ ఏదైతే ఉన్నాయో దాన్ని ఏఐ ఫీచర్ ద్వారా అది ఎటువంటి ఫ్లవరు, దాని పేరేంటి, అలాంటివన్నీ ఇందులో మనము ఒకసారైతే డీటెయిలింగ్ అయితే చూడొచ్చనమాట. ఇక్కడ ఫ్లవర్ ఏదైతే ఉందో దీని పేరు నాకు తెలీదు. సో, ఇక్కడ నేను ఏఐ ఫీచర్‌లో ఎడిట్‌కెళ్ళి అక్కడ చూసాననుకోండి, దానికి సంబంధించిన కంప్లీట్ ఫ్లవర్సు, దాని పేరేంటి, కంప్లీట్ డీటెయిలింగ్ అనేది ఇక్కడ మనకి రావడం అయితే జరుగుతుంది. ఎక్కడైనా ఔట్ సైడ్ ఎళ్లి ఫోటోస్ తీసుకుంటున్నప్పుడు ఈ ఫీచర్ అనేది మనకి మంచి యూజ్ అనేది అవుతదనమాట. ఫ్లవర్స్ అనే కాదు దాంతో పాటు అనిమల్స్, థింగ్స్ ఇలాంటివన్నీ ఏ ఫీచర్ ద్వారా ఐడెంటిఫికేషన్ చేసి, అది ఏది, దాని పేరేంటి, దానికి సంబంధించిన కొన్ని ఫోటోస్ అయితే ఇక్కడ రావడం అయితే జరుగుతుందనమాట. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కూల్ ఫీచర్ అని చెప్పొచ్చు. అలాగే 16 సీరీస్‌లో మనకి యాక్షన్ బటన్‌ని ఫోన్ సైలెంట్‌లో పెట్టడానికి మాత్రమే కాదు, దీని ద్వారా మనం కొన్ని ట్రిక్స్ అనేది కూడా చేయొచ్చనమాట. అదెలా అంటే మీరు సెట్టింగ్స్‌లోకెళ్ళి అక్కడ యాక్షన్ బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఫోన్‌ని సైలెంట్‌లో పెట్టొచ్చు, కెమెరా ఓపెన్ చేసుకోవచ్చు. దాంతో పాటు ట్రాన్స్‌లేటర్, మ్యాగ్నిఫైయరు, అలాగే కంట్రోలు, యాక్సెసిబిలిటీ ఇలా మనకి బోలెడన్ని ఫీచర్స్ అయితే ఇందులో ఉంటాయి. దాన్ని మనం కస్టమైజేషన్ అనేది కూడా చేసుకోవచ్చనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ అని చెప్పొచ్చు. ఇంకొక కూల్ ఫీచర్ ఏంటంటే, హియరింగ్ అనే ఒక ఆప్షన్ ద్వారా వేరే వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారో కూడా మీరు తెలుసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఇయర్ బడ్స్ ఉంటే అవి తగిలించుకొని, మీ ఫోన్ తీసుకెళ్ళి ఎవరు మాటలైతే వినాలో అక్కడ పెట్టేసేయండి. అక్కడి నుంచి మీరు క్లియర్ వాయిస్ అయితే మీరు వినొచ్చనమాట. ఇక ఇందులో వచ్చిన మంచి ఫీచర్ ఏంటంటే, కెమెరా బటన్ పైన హోల్డ్ చేసి పట్టుకొని, ఏదైనా ఒక ఆబ్జెక్టివ్‌ని ఫోటో తీసి అక్కడ మనకి 2 ఆప్షన్స్ వస్తది. సెర్చ్ అండ్ ఆస్క్ అనమాట. సెర్చ్ చేసిన తర్వాత అక్కడ మనకు దాని రిలేటెడ్ ఏదైతే ఫోటోస్ ఉంటాయో అక్కడ మనకి రావడం అయితే జరుగుతుందనమాట. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కూల్ ఫీచర్ అని చెప్పొచ్చు. ఇంకొక మంచి ఫీచర్ ఏంటంటే, మీరేదైనా ఈవెంట్ బుక్ చేశారు. దాన్ని మీ క్యాలెండర్‌లోకి యాడ్ చేసుకోవాలనుకుంటే, కెమెరా బటన్ పైన లాంగ్ ప్రెస్ చేసి అక్కడ ఈవెంట్ పైన ట్యాప్ చేశారనుకోండి, అక్కడ మీకు ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. యాడ్ టు క్యాలెండర్ అని. అక్కడ యాడ్ అనే ఒక ఆప్షన్ పైన క్లిక్ చేస్తే అది క్యాలెండర్‌లోకి అనేది యాడ్ అయిపోతుందనమాట.
ఇంకొక బెస్ట్ ఫీచర్ ఏంటంటే, యాపిల్ ఇంటెలిజెన్స్‌లో ప్లేగ్రౌండ్ అనే ఒక యాప్ అయితే ఉంటది. ఈ యాప్‌లోకెళ్ళి మీరు అక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత, ఇక్కడ మీకు యానిమేషన్ అనేది క్రియేట్ చేయొచ్చనమాట. మీరు ఫోటో ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో దాన్ని స్పెషల్ ఫీచర్స్ అలాగే స్పెషల్ ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేసి, మీరు యానిమేషన్ కింద దాన్ని కన్వర్ట్ అనేది చేయొచ్చనమాట. సో, ఇది చాలా బావుంటది ఫీచరు. ఒకసారి మీరు కూడా ఒకవేళ తీసుకుంటే ట్రై చేయండి. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ అనమాట. సో, ఈ కంప్లీట్ వీడియో ఏదైతే మీరు చూస్తున్నారో ఇది నేను కంప్లీట్ ఐఫోన్ 16 ప్రోలో అయితే రికార్డ్ చేశాను. అలాగే ఎటువంటి మైక్ అనేది కూడా నేను వాడకుండా. ఇక బ్రైట్‌నెస్ విషయానికొచ్చేసరికి ఇందులో మనకి 2000 నీట్స్ పీక్ బ్రైట్‌నెస్ అనేది అబ్జర్వ్ చేయొచ్చనమాట. సో, చూసారు కదా కంప్లీట్ రివ్యూ అయితే. ఈ ఫోన్ మీకు ఎంత వరకు యూజ్ అవుతుంది? ఒకవేళ కొనాలా వద్దా అనేది మీరు డిసైడ్ అనేది చేయొచ్చనమాట ఇప్పుడు. అలాగే ఈ వీడియో మీకెలా అనిపించింది? యూజ్ అయినట్టుంటే దయచేసి కామెంట్‌లో తెలియజేయండి. అలా వెళ్ళే ముందు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.